టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇవాళ కేటీఆర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ కు భారీ ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు తరలిరానున్నారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితుడైన కేటీఆర్ సోమవారం ఉదయం 11:56 బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతలు రానున్నారు. నగరంతో పాటు జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సుమారు 20,000 మంది వరకు ఈ కార్యక్రమానికి రావచ్చని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఉదయం 10:15 బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలోని రౌండ్ టేబుల్ స్కూల్ నుంచి కేటీఆర్ ర్యాలీగా తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు. అక్కడి ప్రధాన గేటు వద్దే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ కొచ్చే వాహనాలను దారి మళ్లించనున్నారు. రోడ్ నంబర్ 10 నుంచి వచ్చే వాహనాలను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి మీదుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వైపు, రోడ్ నంబర్ 12 నుంచి వచ్చే వాహనాలను జర్నలిస్ట్ కాలనీ మీదుగా మళ్లించనున్నారు. తెలంగాణ భవన్ కొచ్చే రోడ్డును దాదాపు గంటన్నర పాటు మూసివేయాలని నిర్ణయించారు. కేటీఆర్ పదవి బాధ్యతల స్వీకరణ ఏర్పాట్లను పార్టీ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, బొంతు రామ్మోహన్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. కేటీఆర్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఛాంబర్ను ఆదివారం సాయంత్రం పరిశీలించి పలు సూచనలు చేశారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వచ్చే అవకాశం ఉన్నందున తెలంగాణ భవన్ గేటు బయటే కేటీఆర్ మాట్లాడేలా ఏర్పాట్లు చేస్తున్నామని తలసాని చెప్పారు. ఇక టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతలు స్వీకరిస్తుండటంతో గులాబీ పార్టీలో జోష్ కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, టీఆర్ఎస్ ర్యాలీ ప్రారంభమైందా? టీఆర్ఎస్ భవన్ దగ్గర, తెలంగాణ భవన్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? అభిమానులు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారా? ఎట్లా ఉంది పరిస్థితి? పవన్ మరి కాసేపట్లో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అయితే దానికి సంబంధించి ఏర్పాట్లు తెలంగాణ భవన్ లో విస్తృతంగా ఏర్పాటు చేశారు. మొత్తం గులాబీ మయం చేశారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి కూడా కేటీఆర్ ర్యాలీగా, భారీ ర్యాలీతో తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. 11:56 కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలంతా కూడా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కేటీఆర్ రాక కోసం చూపిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్ అంతా కూడా పూర్తిగా కార్యకర్తలతో నిండిపోయింది. ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. ముఖ్యంగా ర్యాలీలో కళాకారుల నృత్యాలు కూడా అందరినీ ఆకర్షణీయంగా ఉన్నాయి. ముఖ్యంగా బోనాలతో పాటు, మహిళల బోనాలతో పాటు కొత్త గిరిజన గోండు నృత్యాలతో వాళ్ళతో కూడా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పుట్టిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అనేది లేదు. ఎప్పుడు కేసీఆర్ మాత్రమే అధ్యక్షుడిగా కొనసాగుతూ వచ్చారు. మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను నియమించారు. ముఖ్యంగా చూసినట్టయితే దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించే కేసీఆర్ వెళ్తున్న సందర్భంలో పార్టీని ముందు నుంచి నడిపించడానికి తన కుమారుడే సరైన వ్యక్తి అని భావించినటువంటి కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. దీంతో అంటే పార్టీలో ఒక యువ నేతకు పగ్గాలు ఇవ్వడం పట్ల కూడా పార్టీ నేతలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే యువ నేత పగ్గాలు ఇవ్వడం వల్ల కొంత యువత కూడా మొత్తం టీఆర్ఎస్ వైపు ఉంటుందనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్ర కార్యవర్గంతో కూడా మరోసారి సమావేశం కేటీఆర్ కాబోతున్నారు. తర్వాత వాళ్ళకు కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. పార్టీని ముందు నుంచి ఇప్పటి నుంచి మాత్రం ముందు నడిపించాలి. గ్రామ స్థాయిలో పార్టీని చాలా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, అదేవిధంగా లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో
లోక్సభ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు ఖచ్చితంగా గెలవాలి, దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలనేటువంటి ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ నేపథ్యంలోనే కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ రోజు బాధ్యతలు తీసుకోబోతున్నారు. పవన్ చంద్రశేఖర్, మరి ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరు కాబోతున్నారు? పార్టీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా పార్టీ అధినాయకత్వంతో పాటు ఇంకా ఎవరైనా హాజరయ్యే అవకాశం ఉందంటారా? ముఖ్యంగా చూసినట్టయితే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు పార్టీ సెక్రటరీ జనరల్ కేకే వీళ్ళంతా కూడా హాజరు కానున్నారు. అయితే ఇప్పటికే జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తలంతా కూడా తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర నుంచి భారీగా దాదాపు 20,000 మందితో ర్యాలీగా కేటీఆర్ తీసుకొచ్చేందుకు కూడా ఇటు హైదరాబాద్ సంబంధించిన నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా దానం నాగేందర్ లాంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. పెద్ద ఎత్తున కళాకారులను కూడా తీసుకొచ్చారు. వారితో మొత్తం ర్యాలీగా అక్కడి నుంచి తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. దీనికి సంబంధించి తెలంగాణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి తెలంగాణ భవన్ వెళ్లే రూట్ మొత్తం కూడా ట్రాఫిక్ ను కంప్లీట్ ఆపేశారు. ఎందుకంటే ర్యాలీ బాగా ఉంటుంది, ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వాళ్ళు రూట్ మళ్లించారు. కాబట్టి పెద్ద ఎత్తున కార్యకర్తలు జిల్లాల నుంచి కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. అభినందనలు తెలిపేందుకు కూడా పోటీ పడుతున్నారు. కొద్దిగా ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా తెలంగాణ భవన్ చుట్టూ కూడా మోహరించారు. ఎందుకంటే ఎట్లాంటి జరగకుండా చూసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. పవన్ రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.